హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కు సంబంధించిన యూనిట్ వైజ్ గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్కి సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా యూనిట్ 6 తృతీయ రంగానికి సంబంధించిన తెలుగు మీడియం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలను టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా 3rd to 10th క్లాస్ ఆల్రెడీ తెలుసుకున్నాం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంకులు. ఇక ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన జువాలజీ మరియు బోటనీ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి అర్థశాస్త్రం ఎకనామిక్స్కు సంబంధించిన యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ యూనిట్ 6 తృతీయ రంగానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సేవా రంగాన్ని ఏమని పిలుస్తారు? తృతీయ రంగమా, మూడవ రంగమా? ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు. సేవా రంగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. తృతీయ రంగము అన్నా, మూడవ రంగము అన్నా, సేవా రంగము అన్నా అంతా ఒకటే. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. తృతీయ రంగంలోకి వచ్చే సేవలు ఏవి? బ్యాంకులు, అంతర్జాతీయ వర్తకం, కమ్యూనికేషన్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. మూడో ప్రశ్న వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం నుంచి ఎక్కువగా స్థూల జాతీయ ఆదాయం సమకూరుతూ ఉందని, ఎక్కువ మందికి ఉపాధి ఈ రంగం కల్పిస్తూ ఉందని నిపుణుల అభిప్రాయం? సేవా రంగమా, తృతీయ రంగమా, మూడవ రంగమా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తే తృతీయ రంగం వాటా జాతీయోత్పత్తిలో అమెరికా దేశం ఎన్నవ స్థానంలో ఉంది? 1వ స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానమా, ఏది కాదు. తృతీయ రంగం వాటా జాతీయోత్పత్తిలో అమెరికా ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1వ స్థానంలో ఉంది. ఐదో ప్రశ్న చూస్తే తృతీయ రంగం వాటా జాతీయోత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? 2, 5, 11 ఏది కాదు. తృతీయ రంగపు వాటా జాతీయోత్పత్తిలో భారతదేశ స్థానం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11వ స్థానంలో ఉందండి. ఆరో ప్రశ్న చూస్తే దేశాల వారీగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలు పరిశీలిస్తే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యకాలంలో సేవల రంగం వాటా పెరిగింది? 2001 నుంచి 13, 2001 నుంచి 10, 2002 నుంచి 2012 ఏది కాదు.
ప్రశ్న మరొకసారి, దేశాల వారీగా స్థూల జాతీయోత్పత్తిలో వాటి వాటాలు పరిశీలిస్తూ ఉంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్య కాలంలో సేవల రంగం యొక్క వాటా పెరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2001 నుంచి 2013 సంవత్సరం భారతదేశంలో. 7వ ప్రశ్న చూస్తే, భారతదేశంలో తృతీయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతం 2001లో 24% నుంచి 2013 నాటికి ఎంత శాతం పెరిగింది? 26.2%, 28.1%, 29.4%, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 28.1%. 8వ ప్రశ్న వస్తే, ప్రస్తుత కాలంలో ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఏవి ఆర్థిక అభివృద్ధికి ఇంజన్ లాంటివి? ఎగుమతుల, దిగుమతుల, మారక ద్రవ్యమా, ఏది కాదు? ప్రస్తుత కాలంలో ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఇవి ఆర్థికాభివృద్ధికి ఇంజన్ లాంటివి అవుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎగుమతులు. 9వ ప్రశ్న చూస్తే, ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎలా ఉంటే విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చు? ఎక్కువగానా, తక్కువగానా, మధ్యస్థంగానా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎక్కువగా ఉంటే. ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చు. 10వ ప్రశ్న చూస్తే, సేవల రంగం ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలు వాటి శాతాలు వరుసగా తెలపండి. ఇంగ్లాండ్ దేశం 35.1%, భారతదేశం 32.5%, అమెరికా 29.5%, ఫ్రాన్స్ 29.0%, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 11వ ప్రశ్న చూస్తే, ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు ఏవి? విద్యుత్తు, రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్స్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 12వ ప్రశ్న చూస్తే, సాధారణంగా అవస్థాపన సౌకర్యాలను 2 రకాలుగా వర్గీకరించారు, అవి ఏవి? 1 ఆర్థిక అవస్థాపన సౌకర్యాలండి, 2 సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి. 13వ ప్రశ్న చూస్తే, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు ఏవి? విద్య, వైద్యం, పరిశుభ్రత, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తే, సేవా రంగంలో ఉపరంగాలు అని వీటిని చెప్పవచ్చు? ఆర్థిక అవస్థాపన మూలధనం, సాంఘిక అవస్థాపన మూలధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి. 15వ ప్రశ్న చూస్తే, అవస్థాపన సౌకర్యాలు బాగా లభిస్తే తలసరి స్థూల జాతీయోత్పత్తి పెరగడంతో పాటు కలిగే ఫలితాలు తెలపండి. ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పాదకత పెరుగుతుందండి, మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంది, వ్యాపార వ్యయాలను తగ్గిస్తుంది, వ్యాపార ఆస్తుల చర మూలధనాల మీద చేసే వ్యయాన్ని తగ్గిస్తుంది, ఉపాధి అవకాశాలను పెంచుతుంది, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే, భారతదేశం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి నిధులను కేటాయించడం జరిగింది? విద్యుత్తు, రోడ్లు, టెలికమ్యూనికేషన్స్, సాగునీరు, నీటి సరఫరా, పరిశుభ్రత సౌకర్యాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తే, సేవా రంగంలో రకరకాల కార్యకలాపాలను కొన్ని ప్రధాన తరగతులుగా విభజించారండి, అవి ఏవి? 1 వ్యాపారము, రవాణా వ్యవస్థ, హోటళ్ళు, రెస్టారెంట్లు, నిర్మాణాలు, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ పాలనా రక్షణ, విద్య, వైద్య, మత సామాజిక సేవలు, కమ్యూనికేషన్లు, స్థిరాస్తి వ్యాపారము, వర్తక సేవలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ హెచ్ పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తే, ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశాన్ని కలిపేటువంటి దాన్ని రోడ్డు రవాణా అంటారు. మన దేశంలో ఈ రోడ్డు రవాణా అనేది ముఖ్యమైనది అయితే భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి? 48.65 లక్షల కిలోమీటర్ల, 43.34 లక్షల కిలోమీటర్ల, 42.56 లక్షల కిలోమీటర్ల, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 48.65 లక్షల కిలోమీటర్లు. 19వ ప్రశ్న చూస్తే, రోడ్డు రవాణా వల్ల లాభాలు తెలపండి. ఇవి అన్ని గ్రామాలు, ప్రాంతాలను కలిపేది రోడ్డు రవాణా. రైల్వే మార్గాలలో కలవనటువంటి ప్రదేశాలను కూడా రోడ్లు కలుపుతాయి. గ్రామీణ పట్టణ నగరాల్లో చాలా అనుకూలమైన రవాణా సౌకర్యాలను ఇవి అందజేస్తాయి. 2 రవాణా వ్యవస్థల్లో మూలధన వ్యయం తక్కువగా ఉంటుంది, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 20వ ప్రశ్న వస్తే, రైల్వే రవాణా వల్ల ప్రాముఖ్యత తెలపండి. ఆర్థిక అభివృద్ధికి రైల్వే రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రయాణికులను, సరుకులను రవాణా చేసే ప్రధాన వ్యవస్థల్లో ఇది ఒకటి.
ముడి పదార్థాలు, యంత్ర సామాగ్రి, తయారీ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైన వాటి రవాణాకు దేశీయ, విదేశీ వ్యాపార అభివృద్ధికి రైల్వేలు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరచడం, సాంకేతిక విజ్ఞానాన్ని ఆధునికం చేయడం అనేటువంటి వసతులు ఏర్పాటు ఎంతైనా అవసరం. పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తే, ఎవరి అభిప్రాయం ప్రకారంగా విశ్రాంతి కోసం కానీ, వ్యాపార నిమిత్తంగా కానీ, ఇతర ప్రయోజనాల కోసం కానీ ప్రజలు వారి సాధారణ పరిసరాల నుండి దూరంగా వరుసగా 1 ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రయాణిస్తూ ఒక స్థలంలో నిలిచి ఉండే వారి కార్యకలాపాలను పర్యాటకం అని అంటారు? ప్రపంచ వాణిజ్య సంస్థ అభిప్రాయం ప్రకారమా, WTO అభిప్రాయం ప్రకారమా, ప్రపంచ పర్యాటక సంస్థ అభిప్రాయం ప్రకారమా? ఆప్షన్ డి ఏ కామా బీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ప్రపంచ వాణిజ్య సంస్థ అని తెలుగులో అంటారు, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్లో. 22వ ప్రశ్న చూస్తే, పర్యాటక రంగానికి ఉన్నటువంటి అంతర్జాతీయ దృక్కోణాల కారణంగా ఈ రంగాన్ని ఇలా అంటారు? అదృశ్య వాణిజ్యం, ధూమరహిత పరిశ్రమ, పర్యాటక పరిశ్రమ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే, ప్రయాణికుల అనేక అవసరాలను సంతృప్తిపరిచే అన్ని కార్యకలాపాలను కలిపి ఏమంటారు? రవాణా అంటారా, పర్యాటకం అంటారా, ప్రయాణ అవసరాలు అంటారా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్యాటకం అంటారు. 24వ ప్రశ్న చూస్తే, ప్రయాణాలను పర్యాటకం అని చెప్పడానికి ఏ లక్షణాలు ఉండాలి? ప్రశ్న మరొకసారి, ప్రయాణాలను పర్యాటకం అని చెప్పడానికి ఏ లక్షణాలు ఉండాలి? ప్రయాణం అనేది తాత్కాలికమైనది, ఐచ్ఛికమైనది అయి ఉండాలి. ప్రయాణం స్థానికేతరులు చేసినదై ఉండాలి. ఒక ప్రతిఫలాన్ని ఇచ్చే ఉపాధి లక్ష్యంగా ప్రయాణం ఉండరాదు. ప్రయాణం వస్తు సేవలకు గిరాకీని కల్పించేదై ఉండాలి. ప్రయాణికులు ఎక్కడైతే పర్యటిస్తూ ఉంటారో అక్కడి వస్తు సేవలు వారు వినియోగించాలి. ప్రయాణికులు ఒకే చోట 24 గంటల కంటే ఎక్కువ సమయం నిలిచి ఉండాలి. ప్రయాణం తిరుగు ప్రయాణం చేసేదిగా ఉండాలి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను 3 విధాలుగా విభజించారు. అవి ఏవి? 1 వాణిజ్య బ్యాంకులు, 2 సహకార బ్యాంకులు, 3 కేంద్ర బ్యాంకు లేదా భారత రిజర్వ్ బ్యాంకు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే, వాణిజ్య బ్యాంకులను దశల వారీగా ఏ సంవత్సరాలలో జాతీయం చేశారు? 1969, 1980, 1975? ఆప్షన్ డి ఏ కామా బీనా? వాణిజ్య బ్యాంకులను దశల వారీగా ఏ సంవత్సరాలలో జాతీయం చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. 1969లో మరియు 1980లో. 27వ ప్రశ్న చూస్తే, భారత రిజర్వ్ బ్యాంకు 1935వ సంవత్సరంలో స్థాపించి ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? 40, 45, 49? ఏది కాదు. భారత రిజర్వ్ బ్యాంకు 1935వ సంవత్సరంలో స్థాపించారు. తిరిగి ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1949లో. 28వ ప్రశ్న చూస్తే, ఖాతాదారులు తమకు కలిగేటువంటి నష్టాల నుంచి లేదా ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఏమంటారు? అగ్రిమెంటా, ఒప్పందమా, భీమానా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భీమా, ఇన్సూరెన్స్ అంటారు. 29వ ప్రశ్న చూస్తే, బీమా పరిశ్రమలో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అవి ఏవి? 1 జీవిత బీమా, 2 సాధారణ బీమా. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 30వ ప్రశ్న చూస్తే, కుటుంబంలో ఆదాయాన్ని ఆర్జించే కుటుంబ యజమాని అకాల మరణ నష్టభయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించబడిన బీమా జీవిత బీమానా, సాధారణ బీమానా? ఆప్షన్ సి ఏ కామా బీనా? ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవిత బీమా. 31వ ప్రశ్న చూస్తే, అనారోగ్యము, ప్రమాదాలు, ఆస్తి నష్టం మొదలైన నష్ట భయాల భద్రతలకు సంబంధించినది. ఇది కంపెనీ మోటారు వాహనాలు, జల రవాణా, వస్తు రవాణా, అగ్ని ప్రమాదాలు అని 3 రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఇది ఏ బీమా కిందకు వస్తుంది? ఆప్షన్ బి సాధారణ బీమా అంటారు. 32వ ప్రశ్న చూస్తే, అధిక పరిమాణం బరువు గల సరుకులను రవాణా చేయడానికి జల రవాణా ఉపయోగపడుతుంది. ఇది 2 రకాలండి. అవి ఏవి? 1 దేశీయ జల రవాణా, 2 అంతర్జాతీయ జల రవాణా. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 2 రకాలు, దేశీయ జల రవాణా మరియు అంతర్జాతీయ జల రవాణా అంటారు. 33వ ప్రశ్న వస్తే అంతర్జాతీయ నౌక రవాణాను ఏ విధంగా విభజించడం జరిగింది? తీర నౌక రవాణా, ఓవర్సీస్ షిప్పింగ్, అంతర్జాతీయ నౌక రవాణా, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 34వ ప్రశ్న వస్తే విమానయానం అనేది ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైనదండి. ఇందులో భారతదేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దేశంలో ఎన్ని రకాల విమానయాన సేవలు అందిస్తూ ఉన్నారు? 120 సేవల, 125 సేవల, 130 సేవల, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 125 రకాల సేవలు, విమానయాన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక 35వ ప్రశ్న చూస్తే భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఏ సంవత్సరంలో స్థాపించారు? 1950, 55, 56, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1956 సంవత్సరంలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 6 తృతీయ రంగానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.